ఉంటే తెలంగాణ లాగా బీఆర్ఎస్ వేరు బీజేపీ వేరుగా ఉంది కదా, కాంగ్రెస్ వ్యతిరేక శిబిరం చీలింది కనుక అక్కడ కూడా వైసీపీ వ్యతిరేక శిబిరం చీలి ఉంటే గ్యారెంటీగా జగన్ గెలిచేవాడనే అభిప్రాయం అనుకుండవచ్చు. కొంత నిజం కూడా ఉండొచ్చు అందులో, ఎందుకంటే ఈ అరిథమెటిక్ చూస్తే నిజం అనిపిస్తుంది. బట్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు అరిథమెటికే కాదు, ఎలక్షన్స్ పాలిటిక్స్ కెమిస్ట్రీ కూడా. సో ఖచ్చితంగా చెప్పలేం కానీ బట్ ప్రాబబిలిటీ అయితే ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యూహము రచించి అమలు చేసి ఉండకపోతే జగన్ మళ్ళీ గెలిచే అవకాశాన్ని అయితే కొట్టిపారేలేము. ఎందుకంటే ఆ స్టాటిస్టిక్స్ అలా చూపుతున్నాయి కనుక. దాని స్టాటిస్టిక్స్ కాదు, పాలిటిక్స్ కూడా అలాగే చూపుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి తెలుగుదేశం చాలా నిస్తేజంగా ఉన్న పరిస్థితుల్లో, డిమారలైజ్ అయ్యి పార్టీ కాడన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఊపునిచ్చాడు జగన్ వ్యతిరేక శిబిరానికి. ఈవెన్ తెలుగుదేశం శ్రేణునికి కూడా పవన్ కళ్యాణ్ ఎలక్ట్రిఫై చేశాడు. మీరు ఆ రోజుల్లో గుర్తుండే ఉంటుంది, లోకేష్ న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఢిల్లీలో ఉంటే, చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే, భువనేశ్వరి మాత్రమే జనంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. అందుకే రాజమండ్రి సెంట్రల్ జైలు ముందట ఆ ఫోటోలో మనకు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటాడు, ఒకవైపు బాలకృష్ణ, ఇంకోవైపు లోకేష్ ఉంటాడు. అంటే సెంట్రాలిటీ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ ఉండడం దానికి ఆ ఫోటో ఒక ఇండికేషన్. ఎందుకంటే 100,00,000 పదాలు చెప్పింది ఒక ఫోటో చెప్తుంది. ఆ రోజున్న రాజకీయ చిత్రానికి 1,00,000 పదాల్లో చెప్పడం కన్నా ఒక్క ఫోటోలో చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ సెంటర్లో ఉండగా ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్ ఉన్నారంటే వివిధ సెంట్రాలిటీ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్ అని మనకు అర్థమవుతుంది. అందువల్ల ఒక కీలకమైన మార్పుకు కారణమయ్యారు. ఒక అన్నేచురల్ సోషల్ కోalition ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. అందరికీ తెలుసు కమ్మాస్ కాపోస్ మధ్య గ్యాప్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషాలజీ అది. కానీ ఆ రెండు సామాజిక వర్గాల్ని ఒకే వేదిక పైకి తీసుకురావడం కూడా పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలించింది. అన్నేచురల్ సోషల్ కోalition అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తుల సామాజిక రాజకీయ ఐక్యతకు కూడా పవన్ కళ్యాణ్ మూలము. అందువల్ల పవన్ కళ్యాణ్ను అంత తక్కువ అంచనా వేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ హై అంటుంటే, జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్ సే జాదా హై, ఎమ్మెల్యే సే కమ్ హై అంటే ఎట్లా? సో అందువల్ల ప్రజలు ఇచ్చింది ఇవ్వాలి సర్టిఫికేట్, జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన లేదు. జగన్మోహన్ రెడ్డికైనా పవన్ కళ్యాణ్కైనా సర్టిఫికేట్ ఇచ్చేది ప్రజలే తప్ప రాజకీయ ప్రత్యర్థులు సర్టిఫికేట్ ఇవ్వరు కదా. సో ఇది కొత్త కాదు పవన్ కళ్యాణ్కి. ఇలా అనేక రకాల విమర్శలు గతంలో ఎదుర్కొన్నాడు. సో ఈయన చంద్రబాబు నాయుడు తరఫున పనిచేస్తున్నాడని, సో పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని, అసలు ఈయనకు సినిమా ఇంటర్వ్యూలు ఎక్కువ సినిమా తక్కువ అని ఇవన్నీ విమర్శలు చేశారు. కానీ ప్రజలు ఏం చేశారు? ప్రజలు పవన్ కళ్యాణ్కు పట్టాభిషేకం చేశారు. సో ప్రజలు సినిమా ఎక్కువ ఇంటర్వ్యూలు తక్కువ అంటే ఒక రాజకీయ తుఫాన్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పికిలించి వేయడంలో పవన్ కళ్యాణ్ రాజకీయ పవనాలు పనిచేస్తాయి కదా. సో సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ ఉన్న వ్యక్తి ఏ రకమైన ప్రభావాన్ని యొక్క ప్రచండమైన రాజకీయ గాలిని సృష్టించాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదని అడగలమా? ఎవరైనా ఊహించామా? 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ అనేది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మామూలుది కాదు. ఇప్పుడు రియాలిటీని నీ అభిప్రాయాలతో రాజకీయాలు విశ్లేషించకూడదు, నాయకుడు చేయకూడదు, నాలాంటి విశ్లేషకులు కూడా చేయకూడదు. మన రాగద్వేషాలతో రాజకీయాలు విశ్లేషించకూడదు. రాగద్వేషాలకు అతీతంగా రాజకీయాలను విశ్లేషించాలి ఒక జర్నలిస్ట్గా నాలాంటి వాడు. రాగద్వేషాలకు అతీతంగా రాజకీయ పరిస్థితిని చూడగలగాలి ఒక నాయకుడు. అలా చూడలేక సెల్ఫ్ డినైల్ మోడ్లో ఉండి నిరంతరం సెల్ఫ్ డినైల్, నేను గొప్ప, నా విధానాలు గొప్ప, నా పార్టీ గొప్ప, నా తప్పేమీ లేదు, ఈ ప్రజలే తెలియదక్కగా ఓటేయలేదు నాకు అనే ఒక భావన అనేది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడదు. సో రాజకీయాల్లో ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏం చెప్తుందంటే యాక్సెప్ట్ ద రియాలిటీ, అండర్స్టాండ్ ద రియాలిటీ, ఎనలైజ్ ద రియాలిటీ, ఏం జరిగింది ఎక్కడ. కానీ నా తప్పేమీ లేదు, నేనంతా కరెక్టే, తప్పెవరిది? తప్పు ప్రజలది. అంటే ఎట్లా అంటే ప్రజల తప్పు తాను అనే సెల్ఫ్ డినియల్ మోడ్లో ఏ పొలిటీషియన్ ఉన్నా ఈ విల్ నెవర్ సక్సీడ్. పొలిటీషియన్ అనే వ్యక్తి, పొలిటికల్ పార్టీ అనే వ్యక్తి తప్పులు అర్థం చేసుకొని సరి చేసుకోవాలి. మీరు భారతీయ జనతా పార్టీ చూడండి, మీకు అది ఉదాహరణ కదా. 2024 లోక్సభ ఎన్నికల్లో అంత దెబ్బతిన్నాక మళ్ళీ హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ వరుసపెట్టి గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది? ఆ పార్టీ తప్పులను అర్థం చేసుకుంది. బహిరంగంగా యాక్సెప్ట్ చేస్తావా చెయ్యవా తర్వాత సంగతి, కానీ అర్థం చేసుకున్నారు, తప్పుడు మార్గాల్ని మార్చుకోవడం పెట్టాడు.
నరేంద్ర మోడీ లాంటి అత్యంత బలమైన నాయకుడు వ్యవసాయ చట్టాలు చేపట్టి అసలు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ చేసి ఆ చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినట్లు ప్రకటింపజేసి ఎట్టి పరిస్థితుల్లో చట్టాల విషయంలో వెనక్కిపోనని చెప్పి ఏడాది పాటు రైతులు వేల సంఖ్యలో దేశ రాజధాని పక్కనే ధర్నాలు చేస్తున్న కథలని చెలించని నాయకుడు కాస్త ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రియాలిటీ అర్థం చేసుకొని మాఫీ మాంగే అంటే క్షమాపణ కోరాడు రైతుల్ని. సో అది నరేంద్ర మోడీకి అలంకారమైంది. మీకు చూడండి, అహంకారం ఎప్పుడు అలంకారం కాదు, వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు మోడీ కూడా. ఎస్, ఇది తనకు నష్టం జరుగుతుంది పొలిటికల్గా అన్నాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు నేను వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నా అని రైతాంగాన్ని మేము కన్విన్స్ చేయలేకపోయాం, మాఫీ మాంగని అని క్షమాపణ కోరాడు. అది పొలిటికల్ విజయానికి కారణమైంది. మీకు ఎప్పుడు కూడా యూ షుడ్ అండర్స్టాండ్ వేర్ వి ఆర్, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ప్రత్యర్థి ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, ఇది నిరంతరం చేయగలగాలి. నేను చాలా గొప్ప అనే భావన ఎప్పుడు కూడా మనిషిని ముందుకు తీసుకెళ్ళదు. సో ఐ డోంట్ నో వై జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా స్పందిస్తున్నాడో తెలియదు, కానీ తన చుట్టూ ప్రపంచాన్ని తిరగాలి అనుకుంటే సాధ్యం కాదు. విజయంలో సాధ్యం అవుతుందేమో కానీ అపజయంలో సాధ్యం కాదు. తన చుట్టూ ప్రపంచం తిరగాలి, తాను మాత్రం తన చుట్టే తిరుగుతాను అంటే ఎట్లా? సో తనకు ప్రతిపక్ష హోదా, తనకు మైకు, తనకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ టైము, అసలు ఓడిపోయాక ఈ డిమాండ్లు ఏంటి అంటేనే అర్థమవుతుందిగా. తర్వాత ఇప్పటికీ కూడా నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తించా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గుర్తించా, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా మీరెవరని గుర్తించేది? జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతారా? జగన్మోహన్ రెడ్డి గుర్తింపు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫైల్ పైన సంతకం పెట్టలేడా? అందువల్ల ఐ థింక్ ఇట్ ఇస్ ఎ సెల్ఫ్ డిఫీటింగ్ పొలిటికల్ స్టేట్మెంట్. రాజకీయాల్లో అపరిపక్వతను తెలియజేస్తుంది తప్ప ఇది మెచ్యూరిటీని తెలియజేయదు. అండ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే